శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ బాగున్నారా? ఈ నెల 20వ తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ టైంలో రేపే శని హోమం, రేపు మధ్యాహ్నం 1 గంట వరకు ఛాన్స్ ఉందండి. మీరు ఎవరైనా కూడా మీరు బుక్ చేసుకోండి, స్లాట్ బుక్ చేసుకొని ఈ శని హోమంలో పాల్గొనండి. ఎందుకు చెప్తున్నానంటే, శని హోమం అనేది కూడా పుష్యమాసంలో వస్తుందండి. ఈ శని హోమం చాలా మంచిదండి. శని హోమం, ఈ పుష్యమాసం అనేది శనీశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసం. శనీశ్వరునికి ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాసమే. ఈ పుష్యమాసం ఎలా ఏర్పడుతుందంటే, మనకు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో వెళ్ళినటువంటి రోజు నుండే మనకు పుష్యమాసం అనేది కూడా మొదలవుతుంది. కాబట్టి ఆ మాసంలో మీరు ఏ కర్మలకు, ఎలాంటి కర్మలైనా కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. పాపకర్మలు. ఒకతను మామూలుగానండి, నేను తన జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మనకు దీంట్లో శిశు హత్యా పాతకం అని చూపెట్టింది జాతకం నా దగ్గర. ఎందుకంటే విపరీతమైన చాలా పెద్ద మొత్తంలో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి నా దగ్గర. నేను అతనికి చెప్పాను, నేనేం చేయంటే శిశు హత్యా పాతకం అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు. నేను అతని పేరు చెప్పట్లేదు, తన ఊరు చెప్పట్లేదు, తన గ్రామం చెప్పట్లేదు, అతను ఎవరి వాళ్ళ అబ్బాయి అని కూడా నేను చెప్పట్లేదు. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సుమారుగా ఒక 39 సంవత్సరాలు ఉంటాడు. అతను ఫోన్లో అంటే నా దగ్గర రాలేదండి. మళ్ళీ అలా అంటే నువ్వు సార్ రమ్మన్నాడని అంటున్నారంట. అట్లా కాదండి. ఎందుకంటే నా దగ్గరికి అంటే నన్ను ఫోన్ లైన్లో కలిసినప్పుడు, నేను తాళపత్ర గ్రంథాలలో చూసినప్పుడు అతనికి చెప్పినాను ఏమనంటే, నేను మీ జాతకంలో శిశు హత్యా పాతకం ఉంది, ఇప్పుడు నీకు ఎంతమంది సంతానం అంటే, నాకు 2 పిల్లలు సార్ అన్నాడు. 2 పిల్లలు అంటే మీ ఆవిడకి ఏమైనా అబార్షన్స్ అయిందా మరి అంటే, ఏం కాలేదు సార్, అసలు ఏది కాలేదు, నాకు 2 సంతానం, నీ అబార్షన్ కూడా మా భార్యకి ఏం చేయించలేదంటే, మరి దీంట్లో తప్పు చూపెడుతుందా, మరి ఎలానే ఇది తాళపత్ర గ్రంథం అనేది తప్పు చూపెట్టదు కదా, మరి ఎందుకు ప్రాబ్లం అంటే, నేనేమనుకుంటానంటే 2 పిల్లలలో ఎవరైనా ఏదైనా హాని తలపెట్టి ఏమైనా చనిపోతారా అని ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. నాకు సామాన్యంగా వస్తుంది. తాళపత్రాలు ఎప్పుడు తప్పు చెప్పవు. నాకు చాలా బాగా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. నేను తప్పు చెప్తున్నాడా అసలు ఏంటి అనేది అర్థం కాలేదు. మళ్ళీ నేను గవ్వలు వేసి చూసిన తర్వాత తను ఒక మాట అడిగాను, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అబార్షన్స్ ఏమైనా చేయించావా అంటే, నేను నా జీవితంలో నేను ఒక తప్పు చేశాను సార్, ఆ తప్పు మీ ముందు నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇక డాక్టర్ దగ్గరకు వస్తే తప్పు నిజం అనేది అంటే వాళ్ళ మిసెస్ పక్కన ఉన్నదని ఆయన ఏం చెప్పలేదు. పక్కకి వెళ్ళాడు. అప్పుడు తప్పు చెప్పాడు. తర్వాత ఒక్క నిమిషం మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అని పక్కకి వెళ్ళాడు. అతను పక్కకి వెళ్ళి చెప్పాడు, నేను బీటెక్ అదేంది డిగ్రీ అదే బీటెకే డిగ్రీ చదివే రోజులలో నేను ఒక అమ్మాయితో ప్రేమ వివాహం నడిపించానండి. అంటే వివాహం ఆల్రెడీ చేసుకుందాం అనుకున్నా, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయే వరకు నేను వివాహం చేయలేదు. కానీ అమ్మాయి నా ద్వారా కన్సీవ్ అయినట్టుగా నేను ఒప్పుకుంటాను సార్. అది వాళ్ళ తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులకు తెలియకుండా కన్సీవ్ మొత్తం అబార్షన్ చేయించాను సార్, అది ఒక తప్పు ఉంది, అది మీకు చెప్పాలి కదా అని చెప్పేసి. వాస్తవానికి ఏంటంటే నాకు ఇది ముందే తెలిసింది. అందుకే అతన్ని అడిగాను, నువ్వు శిశు హత్యా పాతకంలో ఉన్నావు కాబట్టి నీకు ఇక్కడ నష్టాలు జరుగుతాయి, చాలా ఇబ్బందులు పడతావు, ఆర్థికంగా వెనకబడిపోతావు. మరి దీనికి ప్రధానంగా ఏం చేయాలి సార్ అంటే, ఏం లేదు, ఏ ఇబ్బంది లేదు. ఈ నెల 20వ తారీఖున నేను శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను, మీరు పాల్గొనండి. నాకు ఈ మధ్య కాలంలో కలిసాడు అతను. చెప్పాను అంటే, ఈ శని ప్రభావం వలన మనకు ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాని నుండి మనం బయటపడాలంటే తప్పు ఒప్పుకోవాలి. ఫస్ట్ నువ్వు జడ్జి ముందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేసిన తప్పు ఒప్పుకో, శిక్ష తక్కువ పడుతుంది. తప్పించుకొని తిరిగావనుకోండి, జడ్జి నీకు శిక్ష చేయని అవసరం లేదు, పంచభూతాలు వేస్తాయి. ఎస్, నేను చెప్పేది నిజం. ఎందుకంటే కొన్ని వేల గ్రంథాలు చదివాను నేను, కొన్ని ఉపనిషత్తులు, వేద గ్రంథాలు, పురాణాలు చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. దీనిలో జడ్జితోనే వేస్తేనే శిక్ష పడాలనుకోకు, నువ్వు అక్కడ తప్పించినా ఇంకొకడ పడిపోతుంది. శని భగవానుడు వేస్తాడు. అందుకే జరిగిన విషయాలు ఏంటంటే, శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి శని నీ మనసులో నీ తప్పు ఒప్పుకో, నేను చేసింది పోయి తప్పు, నన్ను మన్నించు అని భగవంతుడిని నేను శని హోమం తలపెట్టినప్పుడు నీ పూజా గదిలోకి వెళ్ళి నీ తప్పులన్నీ నీ మనసులో ఒప్పుకొని దానికి మోక్ష మార్గాన్ని అడుగు. భగవంతుణ్ణి, శనీశ్వరుని అడుగు, ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఈ యుగాలు, మనకు 4 యుగాలు ఉంటాయి. దీంట్లో యుగ సంధి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు.
మనకు మొట్టమొదటిది సత్యయుగం 17,28,000 సంవత్సరాలు 17,28 సంవత్సరాలు. 17 అంటే 7 1 8 9 10 ఓకే 18 అంటే 17,28,000 సంవత్సరాలు అంతే. ఇప్పుడు క్యాలిక్యులేషన్ కరెక్ట్ వచ్చింది. 17,28,000 సంవత్సరాలు సత్యయుగం. ఈ సత్యయుగంలో 4 ఫిల్లర్స్ ఉండేనండి. 4 ఫిల్లర్స్. ధర్మం అనేది ఈ 4 పాదాల మీద నడిచేది. అవునండి. ఈ సత్యయుగంలో. ఈ సత్యయుగం కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రేతాయుగం వచ్చింది. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. త్రేతాయుగం ఎవరు? శ్రీరామచంద్రమూర్తి యొక్క యుగం ఇది. ఒక విధంగా చెప్పాలని త్రేతాయుగం అద్భుతం అండి, మహాద్భుతం త్రేతాయుగం. తర్వాత ద్వాపర యుగం. అప్పుడు త్రేతాయుగంలో ధర్మం అనేది 3 పాదాల మీద నడిచింది. సత్యయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు మాత్రమే. తర్వాత ద్వాపర యుగానికి వచ్చే వరకు 8,64,000 సంవత్సరాలు ఈ ద్వాపర యుగం నడిచింది. ఈ ద్వాపర యుగంలో ఈ ఒక్కొక్క ఫోల్ తగ్గుకుంటూ వచ్చింది. 4, 3, 2 ద్వాపరంలో ధర్మం 2 పాదాల మీద నడిచింది. ఇప్పుడు ఏంటిది? కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇది ఇప్పుడు ఎన్ని పాదాల మీద నడుస్తుంది? ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది. కలియుగం కాబట్టి ఇది. అంటే వాస్తవానికి ఏంటంటే వీటిని మనం ఇప్పుడు ఈ కాలమానంలో జరిగేటి మనకు అనుకోకుండానే మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాం. మనం చేయరాని తప్పులు చేస్తూనే ఉంటాం. కర్మను బట్టి అది జరుగుతుందండి. కడుపు నిండా ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా భిక్షం ఎత్తుకోడు. నీ కడుపులో ఆకలి అయింది, నువ్వు మంచిగా తినున్నావు, నువ్వు భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది? నీకు రాదు. నీ కడుపులో కాలితేనే భిక్షం ఎత్తుకుంటావు. ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే మనకు బిజినెస్లో కానీ దేంట్లో కానీ పోటీతత్వం పెరిగిపోయింది. ఒకరిని మించి ఒకరు. బిజినెస్ లేక కొందరు చాలా మంది ఈ కలియుగంలో ఎంతమంది ఐపీలు పెట్టారండి. నిజంగా ఐపీలు పెట్టాలంటే వాళ్ళ మనసు అంటే వాడు ధర్మబద్ధంగానే ఉండొచ్చు, కానీ పరిస్థితులు అతను ఆ విధంగా తయారు చేశాయి. మనిషి పుట్టుకతోనే ఎప్పుడు చెడ్డవాడు కాదండి. మనకున్నటువంటి స్థితిగతులు, మన దగ్గరలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల అనుకూలంగా వ్యక్తి కర్కోటకుడుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సరైన పెంపకం లేకుండా ఉంటే. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మీరు శనీశ్వరుని ఆశీస్సులు పొందండి. ఫస్ట్ శని అనుగ్రహం పొందండి. టైం లేదు మనకి. నెక్స్ట్ మధ్యాహ్నం వరకే ఉంది. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ గురుగారు మీ వాట్సాప్ నంబర్లు అదేంటి మీకు ఫోన్పే గూగుల్ పే నంబర్లు ఏవి పనిచేయట్లేదు, యూపీఐ పేమెంట్స్ పనిచేయట్లేదు అంటున్నారు. అది నేను చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు కాదు, భగవంతుడు అనుగ్రహం లేకని. కొంతమందికి అవుతున్నాయి, మరి కొందరు ఎంత ట్రై చేసినా అంటే బ్యాంక్ సర్వర్స్, మీ సర్వర్స్ కోసం మా దగ్గర ఉన్నటువంటి సర్వర్స్, ఆ భగవంతుడి అనుగ్రహం పొందాలి. ఫస్ట్ అనుగ్రహం కలగాలంటే మీరు విఘ్నేశ్వరుడు పట్టణం దగ్గరికి వెళ్ళి స్వామివారిని మన్నించమని వేడుకోండి. నాకు శని హోమం జరిపించడానికి నాకు అనుమతిని ప్రసాదించమని ఆ భగవంతుని కోరుకోండి. అలా కోరుకొని ఆ ప్రయత్నం కొనసాగించండి. అంతేగాని మీరు డిసప్పాయింట్ కాకండి. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను విజయవంతంగా నేను 5 జ్యోతిర్లింగాల దర్శనాన్ని చేసుకొని శనీశ్వరుని అనుగ్రహం పొంది నేను ఇక్కడికి వచ్చానంటే ఏంటండి దీనికి కారణం ఏంటి? శని అనుగ్రహించాడు నన్ను. లేదంటే మధ్యలో ఏదైనా నన్ను యాక్సిడెంట్ చేసి పడేసేవాడు శనీశ్వరుడు. నీకు శని హోమం చేయించడానికి అవకాశమే లేదని నన్ను ఆపేసేవాడు. చిన్న యాక్సిడెంట్ అయినా కాలో చెయ్యో అదైనప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నేను శని హోమం చేస్తాను ఈ నెల 20వ తారీఖున. నాకు అనుగ్రహం కలిగించాడు, నన్ను సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. మనది ఏం లేదండి, మనం లేదా ఆ భగవంతుడే చూస్తాడు. నేను మంచి కోసం చేస్తున్నాను, మీరు బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అంతేగాని నాకు దీంట్లో ఎలాంటి డబ్బు మీద వ్యామోహం అనేది ఏమి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అసలే ఉండదు. నేను చెప్తున్నాను కదా, మీ దగ్గర తీసుకునే ఇనిషియల్ అమౌంట్ వచ్చేసి నేను ఇచ్చే ఫీజు తీసుకునేది జస్ట్ వీడియోగ్రాఫర్ ఉంటాడు కదా, అతనికి కొంత అమౌంట్ ఇవ్వాలి. అంత ఊరికేనైతే రాదు. వీడియో కెమెరాలు పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొచ్చి లైటింగ్స్లో పెట్టేసి దాన్ని ఎడిట్ చేసి మీకు పంపించాలా, అదొక పాయింట్. రెండవది, పూజా సామాగ్రి షాప్ మనకు ఊరికే ఎవరివ్వరు, మీ గురించి అన్ని తీసుకొచ్చి పెట్టాలి. పండితులు ఎవరు వస్తారో వాళ్ళకు ఉపాధి, పండితులు అంటే ఉపాధి వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ వృత్తే ఇది. కాబట్టి బ్రాహ్మణులకు ఏం చేస్తారు, దేవుణ్ణి సంకల్పం చేసుకొని దేవుణ్ణి పూజలు జరిపించి వాళ్ళ వృత్తి అది, అంతే. వాళ్ళకు మనం ఇవ్వాల్సిందే బ్రాహ్మణులకు.
వీటికి నేను అమౌంట్ అడిగి తీసుకుని వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నా లాభాపేక్ష ఎప్పుడు వస్తుందంటే, ఈ శని హోమం జరిపించుకున్న తర్వాత మీరు మంచి జరిగి, అంటే మీరు కోరుకుంటారు. ఇప్పుడు శని హోమంలో పాల్గొన్నప్పుడు మీరు ఏదో మనసులో ఒకటి కోరుకుంటారు, నాకు ఉద్యోగం రావాలో, వివాహం జరగాలనో, వ్యాపారం బాగా జరగాలనో, ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది మీకు. ఆ సమస్య గురించి మీరు శని హోమం జరిపించుకుంటారు. 12 రాసులు జరిపించుకోండి. జరిపించుకున్నప్పుడు మీకు ఆ సమస్య తీరిన తర్వాత నీ నుండి మేము ఆశించేది ఏంటంటే, నేను కొన్ని పుష్కరాలు వచ్చినప్పుడు, దేవాలయాలు కొన్ని దేవస్థానాలలో కొన్ని ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నేను నా పండిత వర్గంతోని, నా దగ్గర ఉన్నటువంటి భక్తులతోని నేను అన్నదాన కార్యక్రమం చేస్తాను. అప్పుడు మీకు మంచి జరిగితే ఒక క్వింటా రైస్, ఒక 2 క్వింటాల రైస్ మీరు డొనేట్ చేయండి. అది డబ్బు రూపంలో నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను. డబ్బులు అసలే వద్దు. మీరు ఏదైనా షాప్కు ఫోన్ చేసి ఆ షాప్ నంబర్కి వాళ్ళకే కొట్టేసి ఆ రైసును పంపించే ఏర్పాట్లు చేసుకోవచ్చు మీరు. అది మీకు మంచి జరిగిన తర్వాత మాత్రమే. కాబట్టి ఈ నెల 20వ తారీఖున శని హోమంలో పాల్గొని శని యొక్క అనుగ్రహం పొంది తప్పకుండా ఈ శని హోమంలో పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.